ఇండియా అంటే ఇట్స్ లైక్ మెనీ కంట్రీస్ ఇన్ వన్ కంట్రీ అండి. ఇప్పుడు చట్నీ అనే వర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో ఉంది. ఎందుకు తెలుసా? బ్రిటిష్ వాడు ఇక్కడ వచ్చి మన దగ్గర నేర్చుకుని వెళ్ళాడు కాబట్టి. సో భాష అనేది ట్రాన్స్లేట్ అవుతూ ఉంటేనే వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ కల్చర్, విల్ అండర్స్టాండ్ మోర్ దెన్ వాట్ వీ నో. సో ఐ థింక్ ఈరోజు అంటే ఇలాంటి ఎందుకు డిస్కషన్ వచ్చిందో నాకు తెలియలేదు. ఎందుకంటే ఐ థింక్ టుడే ఆల్ ఆఫ్ అస్, ది ఇంటర్నెట్ కనెక్ట్స్ ఆల్ ఆఫ్ అస్, వెదర్ ఇట్స్ బై లాంగ్వేజ్, వెదర్ ఇట్స్ బై కల్చర్. అండ్ సినిమా అనే దానికి ఎప్పుడు ఒక భాష లేదు. ఆ కథ బలం బట్టి ఎన్ని భాషల్లో వెళ్తుందో అది చెప్తూ ఉంటుంది. అండ్ దిస్ హెస్ బిన్ హ్యాపెనింగ్ టైమ్ అండ్ అగైన్. అండ్ నేను ఇప్పుడు కొంచెం సినిమా గురించి మాట్లాడతా. ఎందుకంటే ఇప్పటివరకు మీరు చూసిన రజనీకాంత్ గారి సినిమాలన్నిటికీ కొంచెం భిన్నంగా ఉంటుంది ఇది. ఇట్స్ 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 ఎ రియల్ క్యారెక్టర్ దట్ ఈ ప్లేస్, ఇట్స్ వెరీ రియల్. అండ్ ఇంతకుముందు మీరు దళపతి అలాంటి సినిమాలు రజనీకాంత్ గారి చూస్తుంటారు, వేర్ ఒక కంప్లీట్ క్యారెక్టర్ ప్లే చేసి ఉండేది. అండ్ వేటేయన్లో కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. అండ్ ఈ సినిమాలో ఆబ్వియస్లీ దేర్ ఇస్ అ హ్యూజ్ కాస్ట్. అండ్ అండ్ కేవలం ఆ కాస్ట్ మొత్తం ఆ డైరెక్టర్ లవ్ కోసం వచ్చేసారండి. అంటే ఎందుకంటే ఆయన క్యారెక్టర్స్ అంత ప్యూర్గా రాశారు. అంటే ఈ రోట్ అ జడ్జ్ అండ్ దట్ వాజ్ మిస్టర్ అమితాబ్ బచ్చన్. He wanted a businessman, he wanted a capitalist, he found me. He wanted a very unique, peculiar person who is with Rajinikanth garu all the time. And Fahad garu played that role. There's Manju Warrior that's there, there's Ritika that's there. And oka మామూలుగా ఇలాంటి సినిమాతో యుల్ సీ ఒక లైక్ బిగ్ యాక్షన్, ధూమ్ ఇలాంటి సినిమాలు ఇంతమంది స్టార్స్తో చూస్తాం. బట్ ఒక రియలిస్టిక్ సినిమాలో ఒక రియలిస్టిక్ మెసేజ్ అండ్ వాయిస్ ఉన్న ఫిల్మ్లో ఇంత పెద్ద కాస్ట్ చూడడం చాలా రేర్ యాక్చువల్లీ. సో వన్ ఇస్ ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ దట్ అంటే సినిమాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి రజనీకాంత్ గారితో 2 సినిమాలు చేస్తే బాగుంటుంది అనుకునేవాడిని. అండ్ అది దీంతో అయిపోయింది. సో ఐఎమ్ హోపింగ్ ఆల్ ఆఫ్ యూ వాచ్ వెట్టయన్, లైక్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. అంటే రజనీకాంత్ ఆయన లాంటి స్టారు మీ గురించి మాట్లాడుతున్న ఈవెంట్లో నా ముందు పెరిగిన అబ్బాయి నా షూటింగ్స్ అది చూసేవాడిని. ఆ బాహుబలి అది చూసినప్పుడు ఆ ఫేస్, ఆ ఇంటెన్స్, నేనే భయపడ్డానని ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. సో గాడ్స్ అండ్ డెవిల్ అని ఆ ఈవిల్నెస్ లోపల నుంచి ఉంది సార్. నో బట్ ఐ థింక్ హీ వాస్ బీయింగ్ వెరీ నైస్ అండ్ హంబుల్. అండ్ నాకు యాక్చువల్లీ ఇట్ వాస్ క్వైట్ ఎక్సైటింగ్ అండి. మీరు ఆ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మనం కలుద్దాం. అండ్ అంటే రజనీకాంత్ గారి ముందు డైలాగులు చెప్పి ఆయన ముందు లైన్స్ వేయడం అన్నది చాలా కూల్ విషయంగా నేను భావిస్తున్నాను లైఫ్లో. సో అంటే సురేష్ బాబు గారి లాగా, అంటే రామనాయుడు గారి లాగానే అంటే ఒక సినిమాని గ్లోబల్ ప్లాట్ఫామ్కి తీసుకెళ్ళడానికి అంటే మీరు కూడా ఎక్కువగా ట్రై చేస్తుంటారు. అంటే ఎందుకు మీకు అంత సినిమా మీద ప్యాషన్? అంటే నాకు తెలిసింది ఇది ఒకటే అండి. అండ్ ఇదే నా ఉద్యోగం నేను నమ్మానండి వచ్చిన వెంటనే. అండ్ ఐ థింక్ ఎనీథింగ్ దట్ ఐ డూ, వెదర్ అది ఒక యాక్టర్గా కానీ, ఒక ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ గ్రూప్లో డిస్ట్రిబ్యూటర్గా కానీ, ఐ థింక్ ఇట్స్ టు యాక్సలరేట్ సినిమా టు ద బిగ్గెస్ట్ డిగ్రీ దట్ ఇట్ కెన్ గెట్. ఈరోజు మనం తెలుగులో సినిమాలు చేస్తుంటే వరల్డ్ వైడ్ మొత్తం చూస్తున్నారు. అండ్ ఒక 10 years బ్యాక్ నేను బాంబేకి వెళ్తే అసలు హైదరాబాద్ ఎక్కడుందో కూడా వాళ్ళకి ఏ ఫ్లైట్ ఎక్కాలో కూడా తెలిసే పొజిషన్ కాదు. తెలుగుకి తమిళ్కి తేడా తెలియని చాలా సంవత్సరాలు ఉన్నాయి. బట్ టుడే ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ ఐ ఫీల్ లైక్ వీ షుడ్ బ్రేక్ దిస్ ఈవెన్ ఫర్దర్. రానా గారు, అంటే మన ఇండియా 1 అంటాం, అదేవిధంగా సినిమా 1. ఏ సినిమా అయినా కావచ్చు, సినిమా ఈ సినిమా. సో భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ వస్తే వరల్డ్ వైడ్గా ఉన్న ప్రతి ఆడియన్స్, ఈరోజు మన తెలుగు సినిమా జపాన్లో, చైనాలో కూడా ఆడుతుంది. రజనీకాంత్ సినిమా జపాన్లో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో కంటెంట్ ఈజ్ బేస్డ్. కంటెంట్ వాళ్ళకి నచ్చితే సినిమా టైటిల్ అదా ఏదని చూడరు, ప్రాంతం అనేది చూడరు. కానీ ఇలా ప్రాంతాల పేరుతో సినిమాని ఇలా అవమానించడం అనేది, టైటిల్ పేరుతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది ఒక యాక్టర్గా మీరు ఎలా చూస్తారు? అంటే దీనికి అంటే వాళ్ళ తప్ప ఒప్ప అనేది కాదు, పక్కన పెడితే ఇలా ట్రోల్ చేయడం అనేది ఒక సినిమాకి ఒక అవమానంగా భావించవచ్చు. ఫస్ట్ ఒక నిజం చెప్తాం. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి నేను నాకు తెలిసి అది స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఉన్నా. ట్రోల్స్ అనేది టైంపాస్ సార్. ఫస్ట్ అది వేసేవాడికి టైంపాస్, వినేవాడికి టైంపాస్. ఎందుకంటే అది నిమిషంలో పోద్ది. నా గురించి చాలా గొప్ప రాసినోడే నా గురించి ఏదో స్టూపిడ్ థింగ్ కూడా రాస్తాడు. అండ్ వెన్ ఇట్స్ ఫేస్లెస్, ఇట్స్ ఓన్లీ అండ్ యూ నీడ్ సమ్ న్యూస్ టు హ్యాపెన్. సి ద వరల్డ్ ఇస్ లైక్ కామ్గా అంత బ్యూటిఫుల్గా అంత వెళ్ళిపోతుంటే బోర్ కొడుతూ ఉంటుంది. ఏదో ఒకటి చేయకపోతే మనకి ఎంటర్టైనింగ్ ఉండదు, మనకి ఎక్సైటింగ్ ఉండదు. సో బట్ దట్స్ వై ద వరల్డ్ ఈజ్ మేడ్ ఆఫ్ గుడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్, బోరింగ్ పీపుల్, ఒపీనియనేటెడ్ పీపుల్. అలా వెరైటీ ఉండకపోతే మనకి లైఫ్లో ఏదో ఫన్ ఉండదండి. అంటే ఇంకో వాదన కూడా ఉంటుంది. అంటే సినిమాకి బజ్ క్రియేట్ చేసుకోవడం కోసం కూడా ఒకవైపు ఇలా చేస్తుంటారు అనేది కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో దీనికి మీకు సమాధానం ఏంటి? అంటే అది వర్కౌట్ అయితే బాగానే ఉంటుంది, వర్కౌట్ అయిపోతే వాయిస్ పోద్ది. సో ఐ థింక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ దెస్
గుడ్ థింగ్స్ బీయింగ్ టోల్డ్ ఇట్స్ ఆల్వేస్ ఫన్ అండ్ నైస్ టు హియర్, బట్ మన ఉండే ప్రపంచం అలా అది మెజారిటీ ఈజ్ యూజువలీ రాంగ్ అండ్ దే విల్ లైక్ థింగ్స్ దట్ ఆర్ నాట్ సో గుడ్. సో బట్ దట్స్ ద వరల్డ్ వీ లివ్ ఇన్ అండ్ వీ హ్యావ్ టు కీప్ టెలింగ్ వాట్ వీ క్యాన్. సో కమింగ్ వెటానికి వస్తే, సో దీనిలో బిగ్ బి అంతా గారు కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, వీళ్ళందరితో కలిసి యాక్ట్ చేయడం అనేది, అంటే బిగ్ బి గారు తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి మొన్న కల్కి కావచ్చు, అంతకుముందు చిరంజీవి గారి సినిమా కావచ్చు, ఇలా ఇలా చేయడం అంతా కమ్బ్యాక్ లెజెండరీ యాక్టర్స్ అందరూ కూడా తెలుగు సినిమా కంటెంట్కి ప్రాధాన్యత ఇచ్చి చేయడం, మిగతా యాక్టర్స్ అందరూ కూడా సో మన వైపు చూడడం, మన వైపు అంటే ఒక సినిమా వైపు మంచి కంటెంట్ వైపు చూడడం అనేది, సో ఇది ముందు ముందు ఇంకా ఎలా వెళ్తుంది? యాక్చువల్లీ నేను ఇక్కడ పెరిగాను కాబట్టి చెప్పగలుగుతానండి. ఎందుకంటే ఇంతకు ముందు అలానే ఉండేదండి. యాక్చువల్లీ అనిల్ కపూర్ గారు, గోవింద గారు ఇక్కడ షూటింగ్ చేస్తూ ఉంటారు చాలా రెగ్యులర్గా. ఈ సినిమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు రెగ్యులర్గా సినిమాలు చేస్తూ ఉండేవారు. ఇట్ వాజ్ అ నార్మల్ థింగ్ బిఫోర్. సమ్వేర్ ఐ థింక్ పాలిటిక్స్ డివైడ్స్ ఇన్ సమ్ మేనర్. సెకండ్ ఐ థింక్ ఇండియా, నాకు ఒక స్టేట్మెంట్ చాలా ఇష్టం అండి, ఏంటంటే ఇట్స్ యూనిటీ అండ్ డైవర్సిటీ. యు ఆర్ వెరీ వెరీ డిఫరెంట్, యు ఆర్ వెరీ వెరీ యూనిక్, బట్ యు ఆర్ టుగెదర్. ఇట్ యూస్ టు హ్యాపెన్ అ లాట్ బిఫోర్, అండ్ ఆ టైంలో మీడియా ఇంటర్వెన్షన్ కానీ, సోషల్ మీడియా కానీ, ఇంటర్నెట్ కానీ లేదు. సో వీ డోంట్ నో దట్ సో మచ్. కానీ ఇప్పుడు స్టూడియోలో పాత ఆల్బమ్స్ అయితే తిరిగేస్తారు, అందరూ కలిసే ఉంటారు. సో ఐ థింక్ దట్ లైఫ్ దట్ ఫ్యూ పీపుల్ గాట్ టు సీ, టుడే ఎవ్రీ వన్ ఈస్ గెటింగ్ టు సీ ఇన్ అ మచ్ మోర్ బ్యూటిఫుల్ మ్యానర్. అండ్ ఏషియన్ అండ్ మేము కలిపి ఈ సినిమాని తెలుగు స్టేట్స్లో రిలీజ్ చేస్తున్నాం, లైకా వాళ్ళ ప్రొడక్షన్ది. పోతే ఈ టైటిల్ గురించి, ఈ సినిమా రేపే రిలీజ్, టైటిల్ గురించి అక్కడ చాలా దగ్గర డిస్కషన్ జరుగుతుందంటే వై నాట్ ఒకసారి మీడియా ద్వారా వాట్స్ హ్యాపెన్ అనేది మాట్లాడదాం అనేది ఈ ప్రెస్ మీట్కి మెయిన్ ఉద్దేశం. యాక్చువల్ వాళ్ళు తెలుగులో వేటగాడు అని పెడదామని టైటిల్ ఛాంబర్కి రాయడం కూడా జరిగింది. ఆల్రెడీ వేరే వాళ్ళకు ఉండడం వల్ల టైటిల్ దొరకలేదు. మనందరికి తెలుసు, ఒకప్పుడు తమిళనాడులో వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, తమిళ్ టైటిలే ఉండాలి అని. లేటర్ అన్నీ అక్కడ మారుతూ వచ్చి ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ టైటిల్స్ కానీ ఏ టైటిల్స్ అయినా ఆ స్టేట్లో యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఈ వేటాయన్, బట్ ద అంటర్, దీనికి మెయిన్ ఇందాక సురేష్ బాబు గారు చెప్పినట్టు వాళ్ళు అనుకున్న టైటిల్ ఇది. సో పోతే వాళ్ళు తెలుగుకి ట్రాన్స్లేట్ చేయడానికి అలా టైటిల్ దొరకలేదు. బట్ చాలామంది ఇప్పుడు ఎలా ఉందంటే సోషల్ మీడియాలో తమిళ్ టైటిల్తో తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. సో ఇవాళ సినిమా గ్లోబల్ అయింది. గ్లోబల్ అయినప్పుడు ఒక టైటిల్ని ఒక్క స్టేట్లో ఉంటే అదే స్టేట్లో ట్రై చేస్తున్నాం. అది అంటే ఒక దొరికితే మార్చుకుంటున్నారు, లేకుంటే ఒకటే టైటిల్ మీద ఎవ్రీవేర్, అంటే లైక్లు ఎన్ని ఉన్నాయి, వ్యూస్ ఎన్ని ఉన్నాయి యూట్యూబ్లో, ఏదో ఒక హెడేక్ స్టార్ట్ అయింది కదా. ఒకటే టైటిల్ మీద ఉంటేనే ఆ వ్యూస్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్. సో దానివల్ల ఇది అర్థం చేసుకోవాలి, కానీ ఏదో కావాలని పెడుతున్నారు అంటే ఇక సోషల్ మీడియాలో అడావిడి ఎక్కుంది. దీన్ని సినిమాలాగా చూడండి, ఎప్పుడు మేము చెప్తుంటాము. దీనివల్ల ఏదో జరిగిపోతున్నది ఏం లేదు. సినిమా బాగుంటే ప్రేక్షకులు చూస్తారు, ఏ టైటిల్ ఉన్నా బాగాలేకుంటే రిజెక్ట్ చేస్తారు. అది ఎప్పుడు ఉండేది, ఆ తెలుగు టైటిల్ పెట్టినా ఏ టైటిల్ పెట్టినా ఇంతేగాని దీని వెనకాల రీజన్ ఉంది. వాంటెడ్గా వాళ్ళు ఏదో పెట్టి తమిళ టైటిల్ మన మీద రుద్దుతున్నారనే ఇంటెన్షన్ కాదు. సో వాళ్ళు కూడా ఈరోజు లైకా నుంచి ప్రెస్ నోట్ ఇచ్చారు, మీ అందరికి వచ్చే ఉంటుంది యాక్చువల్ దాని వెనకాల స్టోరీ ఏం జరిగిందని. సో ఈ సినిమాని సినిమాలాగా చూడండి. రేపు రిలీజ్ రజనీకాంత్ గారు జై భీమ్ అంటే ఒక అద్భుతమైన సినిమా. అది అప్పుడు థియేట్రికల్ రిలీజ్ కాలేదు, ఓటీటీలో రిలీజ్ అయ్యి మామూలు అప్రిషియేషన్ రాలేదు. గ్రేట్ ఫిలిం డైరెక్టర్ అయిన జ్ఞాన్వేల్ గారు. సో ఈ సినిమా కూడా అద్భుతంగా చేశాడని రివ్యూస్ వస్తున్నాయి. సో రేపు అందరం కలిసి చూద్దాము, నచ్చితే ఎంకరేజ్ చేద్దాం. దానికి పేర్లు మార్చరు, అప్పుడు ఎవరు అడగరు. ఊరికే వేటన్ అంటే మన దేవరా అనే సినిమా వచ్చిందండి, అది తెలుగు టైటిల్, ఇండియా మొత్తం విన్నారు. దేవరానే కదా. నేను ఈవెన్ ఇన్ బాంబే ఇట్స్ దేవరా. సార్ ఒక జస్ట్ ప్రెస్ మీట్ ఇప్పుడు ఏషియన్ సురేష్, దిల్ రాజు గారు, మేము ముగ్గురం కలిపి వీఆర్ రిలీజింగ్ వేటయన్ ద హంటర్ టుమారో. One of the reasons why we've called for this meeting is there is some discussion on why this title is Vettaiyan the Hunter. Hunter is the real title for this film. That's the film. వాళ్ళు తమిళ్లో వాళ్ళ కోసం కావాలని అట్లా పెట్టుకున్నారు. అండ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్, ఈవెన్ ఇన్ హిందీ, దిస్ ఇస్ ఓన్లీ వేటయన్. ద హంటర్ ఇస్ ద కోర్ స్టోరీ ఆఫ్ దిస్ ఫిలిం. సో దిస్ ఫిలిం హ్యాస్ రజనీకాంత్ గారు along with Amitabh Bachchan, Fahad Fazil, Rana, Manju Warrier and many others. It will be a different, the director of this film is మన J Beam director, Gyanavel.
very intense filmmaker. I think he's done quite a good job. That's what I'm hearing from Anirudh and others, that this is a different kind of Rajinikanth film that is being made. And Telugu industry lo, there are a lot of dubbing films that are happening, which is very good, not only for Telugu, for all industries. ఇప్పుడు ఎలా నిన్న జిగ్రా అనే ఒక సినిమా హిందీ ఫిల్మ్ ఇస్ కమింగ్ ఫర్ డబ్బింగ్. ఇంతకుముందు మనం డబ్బింగ్ అంటే వీ యూస్ టు హెజిటేట్, ఎందుకు డబ్బింగ్లు అవి ఇవన్నీ. బట్ టుడే ఫర్ సినిమా టు బీ రెలవెంట్, ఇట్ హ్యాస్ టు బీ అ నేషనల్ ఫిల్మ్. వీఆర్ వాళ్ళు మన తెలుగు సినిమాల్ని, all other languages are encouraging the dubbing versions of the Telugu films. We also want to encourage all the other languages to make more Telugu films. Cinema viewing anedi, it's one of the most reasonably costed entertainment which is available for people. We should see that the theatres survive, and చాలా మంది సినిమా థియేటర్లకు వచ్చి సినిమాలు చూడాలనేదే the whole work. Monna I had gone to Bombay. I was asking the Bombay producers, Meeru, please dub your films into Telugu. We want all, because Telugu cinemalu ippudu anni languages ki vellipoyinayi. They want, నాకు మొన్న Bengali exhibitors, they've been asking me, Telugu సినిమాల్లో why don't you do a Bengali dub also, if possible. So India is one nation అంటున్నారు కదా. ఇంతకుముందు మనం వీళ్ళు నార్త్ ఇండియన్స్, వీళ్ళు సౌత్ ఇండియన్స్ అని వీ యూస్ టు హ్యావ్ డిఫరెన్స్. నౌ దేవ్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ ఎవ్రీబడి. అంటే బ్రహ్మానందం జోక్ బాంబేలో పండుతుంది, ఆ ఊర్లో జోక్ ఈ ఊర్లో పండుతుంది, ఇంతకుముందు పండే కాదు. సో ఇవాళ వీఆర్ యాక్సెప్టింగ్ ద హీరోయిజమ్స్ ఆఫ్ ఎవ్రీబడి. అంటే బాహుబలిలో మన హీరోల్ని దేవ్ ఆల్ యాక్సెప్టెడ్. సిమిలర్లీ వీఆర్ ఆల్సో నౌ యాక్సెప్టింగ్, అండ్ వీ వాంట్ దిస్ కల్చర్ టు గ్రో మోర్ అండ్ మోర్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై Dil Raju garu, మేము ఏషియన్ అందరం వీఆర్ ట్రయింగ్ టు సీ దట్ వీ హ్యావ్ మోర్. దీనివల్ల లోకల్ టాలెంట్కి ఏమీ దెబ్బ ఉండదు. యాక్చువల్లీ లాట్ ఆఫ్ ఇండైరెక్ట్ లోకల్ టాలెంట్ విల్ బీ బెనిఫిటింగ్. స్టార్ట్ చేస్తే మీ ప్రెస్ వాళ్ళకి మోర్ ప్రెస్ మీట్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇట్ క్రియేట్స్ మోర్ ఎంప్లాయ్మెంట్, ఇట్ క్రియేట్స్ మోర్ న్యూస్, మోర్ డబ్బింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మా వీధి పక్కనే దేర్ ఇస్ అ డబ్బింగ్ స్టూడియో విచ్ ఇస్ డబ్బింగ్ ఎవ్రీ లాంగ్వేజ్లో వాళ్ళు డబ్ చేస్తున్నారు. More dubbing artists are getting opportunities. Mana artists are being now, ఇంతకుముందు హీరోయిన్లు మాత్రం తీసుకునేవాళ్ళు, now they are looking for all our character actors to act in all the other languages. చాలా మంది they are looking for our actors to just play cameos in those films. మొన్న ఏదో ఒక హిందీ సినిమా రిలీజ్ అయింది, దాంట్లో 6 హీరోలు ఉన్నారు. అంటే ఎందుకు వీళ్ళందరూ ఇంత మల్టీ స్టారర్స్, ఎందుకు ఇంతమంది చేస్తున్నారంటే దే వాంట్ మోర్ అండ్ మోర్ పీపుల్ టు కమ్ టు ద థియేటర్. వాళ్ళకి మార్కెట్లు లేవని కాదు, దే వాంట్ మోర్ ఆఫ్ దీస్ థింగ్స్. వీ వాంట్, అండ్ వీ నీడ్ టు మేక్ మేమందరం పుట్టి పెరిగింది ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో. వీ వాంట్ దిస్ టు స్టే యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. ఇంతకుముందు సినిమా థియేటర్ వాజ్ ఓన్లీ ద ప్లాట్ఫామ్ టు వ్యూ. ఇప్పుడు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. బట్ దీనంత కల్చరల్లీ వ్యాలిడ్ ప్లాట్ఫామ్ లేదు. అందరం కలిపి ఒకసారి సినిమా చూడటం అనే ఉండే ఆనందం ఇంట్లో ఓటీటీలో చూసినా, లేకపోతే ఇంట్లో టీవీలో చూసినా, ఫోన్లో చూసినా రాదు. సో వీ వాంట్, మీరు ప్రెస్ తరఫున, మేము డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, యాక్టర్స్ ఈ సినిమా వ్యూయింగ్ కల్చర్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు దసరాకి 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఇట్స్ నైస్ టు హియర్. అంటే ఏదో 4 సినిమాలు ఉంటే గ్యాప్లు ఇవ్వచ్చు కదా, లేదు. ద మోర్ ద మెరియర్. People will talk, people will discuss, and we'll do that. So please encourage more cinema, and Telugu Vettaiyan ni meer andaru vachi chodandi. Come and enjoy. You'll see a different experience for sure. Thank you. Actually, the first national pan in average above average ga Tamil Nadulo aadite, దాన్ని కొంచెం అదే సినిమాని డబ్ చేసి హిందీలో చేస్తే సూపర్ హిట్ అయిందండి. సో దట్ బికేమ్ ద ఫస్ట్ సో కాల్డ్ నేషనల్ ఫిలిం. సో అలా మనం కొన్ని రోజులు అవి తీయటం రాదు. ఇప్పుడు ఏంటంటే నౌ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ థ్యాంక్స్ టు మీడియా, థ్యాంక్స్ టు ఆల్ దిస్. అంటే కన్నడ సినిమా ఇస్ గోయింగ్ నేషనల్, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ నేషనల్. సో ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అందరికీ. ఇది అక్కడ ఉండే ఫిల్మ్ మేకర్స్కి, ఇక్కడ ఉండే ఫిల్మ్ మేకర్స్కి టు థింక్ బిగ్
అంటే 100 కోట్లు చేసి నేషనల్ చేయాల్సిన అవసరం లేదు, తక్కువలో చేసి కూడా నేషనల్ సినిమాలు చేసి సక్సెస్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో దట్ వే ఇట్స్ వెరీ వెరీ గుడ్ ట్రెండ్. సార్ సురేష్ బాబు గారు మధ్యని చాలా విసిగెత్తిపోతున్నారండి తమిళ పేర్లతో. తంగలాన్ అంటారు, తంగలాన్ అంటే ఏంటో తెలియదు, కంగువా అంట, ఇలా చాలా సినిమాలు. అంటే తెలుగు ఇప్పుడు జనకైతే గనక అది అర్థం కాకపోయినా మంచి ఇది తెలుగు టైటిల్ లాగా ఆహ్లాదకరంగా ఉంది. సత్యం సుందరం, సత్యం సుందరం ఆ సినిమాలో ఎక్కడ తమిళ పేరు కనపడకుండా ఓ బస్సు వెంగయ్యంపేట అని గుంటూరు అని మొత్తం అంతా చూపించుకుంటూ ఎక్కడ తెలుగు తప్ప తమిళ బోర్డు కనపడలేదండి. చాలా ఆహ్లాదకరంగా అనిపించింది మాకు. ఈ తమిళ పేర్లు వెట్టయన్ గురించి కాదు, ఇంతకుముందు కూడా రేపు రాబోయే సినిమా కూడా కంగు అంట, అది కూడా అలాగే ఉంది. మీకు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు సత్యం సుందరం అది మేయడగన్ని తెలుగులో మాత్రం డబ్ చేయాలని వాళ్ళు అలా పెట్టుకున్నారండి. ఇక ముందు నుంచి నేషనల్కి వెళ్ళే సినిమాలన్నీ విల్ హోల్డ్ ఓన్లీ వన్ టైటిల్ అండి. కొన్ని సూట్ అవుతుంది. కాంతారా అది తెలుగా తమిళ కన్నడం అండి, అప్పుడు మనకు ప్రాబ్లం లేదుగా, అది బాగానే శబ్దం అనిపించింది. కాంతారా వాజ్ ఓకే, బాహుబలి ఇస్ ఓకే. మళ్ళా కంగువా ఇదేంటి, తంగలన్ ఇదేంటి, ఇప్పుడు కొంచెం ఉంటుంది, అది కూడా అలవాటు అయిపోద్దండి. ఎనీబడి హూ గోస్ నేషనల్ విల్ ట్రై టు యూజ్ ద సేమ్. ఇప్పుడు దేవరా ఏంటండి, హిందీ వాడు దేవరా దేవరా అంటున్నాడు ఏంటండి, అక్కడ తప్పుగా. ఎనీబడి హూ గోస్ నేషనల్, మన తెలుగు సినిమా చూస్తున్నారు, ఎనీవన్ హూ గోస్ నేషనల్ అండి. మేము ఏగప్పుడు భయపడి మక్కీ అని పెట్టామండి, కరెక్ట్ ఒకేసారి నేషనల్ చేసి ఏగే చేసేవాళ్ళం అన్ని భాషల్లో. సో ఆల్ నేషనల్ ఫిలిమ్స్ ఈవెన్చువల్లీ విల్ హ్యావ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ టైటిల్ అండి. అంటే ఇప్పుడు బాంబే కానీ ఇక్కడ కానీ, దెన్ ఇప్పుడు ఇందాక దిల్ రాజు గారు అన్నారు ఈ యూట్యూబ్లో లింకులు అన్నీ, వ్యూస్, ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్. సో మోస్ట్లీ మెనీ నేషనల్ ఫిల్మ్స్ విల్ హ్యావ్ వన్ టైటిల్, రోబో ఇంగ్లీష్ వన్ టైటిల్. సో దట్స్ వాట్ విల్ హ్యాపన్ అండి. సో వీ మైట్ హ్యావ్ సమ్ డిస్టర్బెన్సెస్, బట్ ఇట్ విల్ గో ఆన్ లైక్ దిస్ ఓన్లీ. ఎనీబడి ఎల్స్ అమ్మా? ఇప్పుడు ఆల్ లాంగ్వేజెస్లో చెక్ చేసాం, అంటే పెడితే అన్ని లాంగ్వేజ్లోకి పాన్ ఇండియాకి వెళ్తున్న సినిమా, అన్ని లాంగ్వేజ్లో నాకు టైటిల్ దొరకాలి. ఒక దగ్గర దొరకకుంటే దాన్ని వాళ్ళతో మాట్లాడి చేసి ఆ టైటిల్ తెచ్చుకొని అన్ని లాంగ్వేజ్లోకి వచ్చేలాగా పెట్టి అప్పుడు టైటిల్ అనౌన్స్ చేసాం. చాలా డిఫికల్ట్. పాన్ ఇండియా చేసినప్పుడు అన్ని లాంగ్వేజ్లకు టైటిల్ వేరే వాళ్ళు రిజిస్టర్ చేసి పెట్టుకున్నారనుకో, ఇప్పుడు తమిళ్లోనో కన్నడలో హిందీలోనో ప్రాబ్లమేటిక్. కానీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడి అందరిని చేసి నేను గేమ్ చేంజర్ అనౌన్స్ చేయాల్సి వచ్చింది. చాలా అంత ఈజీగా ఉండదు పాన్ ఇండియా వెళ్ళేటప్పుడు. ఈరోజేమో ప్రతి సినిమాని అన్ని లాంగ్వేజ్లోకి తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. సో చేయగా ఏదో ఒక రోజు తగులుతుంది. కాంతారా తగిలి దగ్గర నుంచి అందరికీ వచ్చింది, అరే మనం మిడ్ రేంజ్ సినిమాలు తీసినా కుదిరితే పాన్ ఇండియాలో వర్క్ అవుతుందని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కార్తికేయ వెళ్ళింది. పాన్ ఇండియా, పాన్ గ్లోబల్, ఇట్స్ ఆల్ గోయింగ్ టు హ్యాపెన్. కాదు, మీరే మన వాళ్ళు టైటానిక్ చూశారుగా, ఎందుకు చూశారండి? అమలాపురంలో చూశారు, పిఠాపురంలో చూశారు. టైటానిక్ అనుకుంటే తెలుగులోనే చూశారండి. మళ్ళీ అది ఇంగ్లీష్లో కూడా, అక్కడ చూడు ఆ పాట ఇంగ్లీష్లో ఉంటుందండి. మళ్ళీ వాడు తెలుగు పాట చేయలే, కీ సాంగ్ని డైలాగులు తెలుగులో చెప్పారు కానీ పాట ఇంగ్లీష్లో పెట్టారు, అది కూడా చూసామండి. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎన్ ఇష్యూ, ఇట్స్ ఎన్ ఇష్యూ అండి. మాకేంటి ఇప్పుడు ఇది వస్తే అమ్మో అసలు తెలుగు వాళ్ళకి అర్థం కావట్లేదా ఇది టైటిలే కాదని. వేటయన్ తెలుగు వర్షన్ ఉంది, వేటయన్ తమిళ్ వర్షన్ ఉంది, వేటయన్ హిందీ వర్షన్ కూడా ఉంది. ఇప్పుడు ప్రసాద్కి వెళ్తే వేటయన్ హిందీ కూడా ప్లే చేసేస్తారండి. సో ఆల్ లాంగ్వేజెస్ ఆర్ అవైలబుల్. రానా గారు హంటర్ జై భీమ్ సినిమా డైరెక్టర్ కాబట్టి జై భీమ్లో ఒక కామన్ మ్యాన్కును పోలీస్ ఫైట్ జై భీమ్ సినిమా. ఇందులో అట్లాంటి ఫైట్ ఏమైనా ఉందా? మీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? అంటే ఈ సినిమా కథే 3 థీమ్స్ మీద నడుస్తుందండి. వన్ ఈజ్ పోలీస్ జ్యుడిషియరీ మధ్యన ఒక సంఘర్షణ అయితే, క్యాపిటలిజం అనే కలర్ ఇంకో సంఘర్షణ. సో ఈ 3 థీమ్స్ మధ్యలో వెళ్తూ ఉంటాయండి. సో క్యాపిటలిస్ట్ నేనైతే, జ్యుడిషియల్ అమితాబ్ బచ్చన్ గారు, పోలీస్ ఇస్ రజనీకాంత్ గారు. థ్యాంక్ యూ. అంటే భీమ్ అనేది రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకున్నారు, ఇందులో కూడా అలాంటిది ఏముంటుందండి తీసుకోవడం జరిగింది? లేదండి, ఇట్స్ అ ఫిక్షనల్ స్టోరీ కంప్లీట్లీ, బట్ యూ విల్ సీ థీమ్స్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. అంటే జ్ఞానవేల్ గారి గురించి చెప్పాలంటే, హీ వాజ్ అ జర్నలిస్ట్ అండ్ చాలా స్టోరీస్ గురించి మెనీ రీసెర్చ్ చేసి
ఈ పుట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టుగెదర్ ఫ్రమ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. బట్ మీకు సినిమా చూస్తున్నప్పుడు మాత్రం అది రియలిస్టిక్గా జరుగుతున్న కథలాగానే అనిపిస్తుంది. మీరు పవర్ఫుల్ విలనిజం చూసాం మీ దగ్గర నుంచి, అంటే ఇందులో వైట్ కాలర్ విలనిజం చూస్తాం ఎట్లాగా మీ మీరు చూసి చెప్పండి ఎలా ఉందని. Huh? అది చెప్పారంటే అంటే ఇట్స్ జస్ట్ అంటే ట్రైలర్లో కాసేపు 30 seconds 1 minute కనిపిస్తుంది. బట్ ఇందాక చెప్పినట్టు ఇట్ వర్క్స్ ఆన్ పోలీస్, జ్యుడిషియల్ అండ్ క్యాపిటలిజం ఇన్ సమ్ వేస్, అండ్ వాట్ ఈస్ రన్నింగ్ అవర్ సొసైటీ టుడే మీకు అదో చిన్న మిర్రర్ లాగా కనిపిస్తుంది. ఇట్స్ యూజువలీ రిఫ్లెక్షన్ ఆన్ సొసైటీ అండి. అండ్ అది తీసుకుంటారా బౌన్స్ అవుతుందని దాని తర్వాత అర్థం అవుతుంది. ఇలాంటి స్టోరీస్ వస్తే తెలుగు సినిమా హీరోలు ఎవరు సార్ రెడీగా ఉన్నారు చేయడానికి? మీరు ఎందుకు మిస్ అయ్యారు? అందరూ చేశారు, చాలా పెద్ద హిట్ అయిన సాంగ్, మీరు ఎందుకు ఆ సాంగ్? అరే నేను సాంగ్స్ లేకుండానే కెరీర్ నడిపేద్దామని ట్రై చేస్తున్నాను, నువ్వు గడు మళ్ళీ సాంగ్ అంటావు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.